శరీర నిర్మాణంలో నాడీ వ్యవస్థ అత్యంత క్లిష్టమైన అంశం. ఎందుకంటే శరీరంలో జరిగే అన్ని జీవక్రియలు నాడీ వ్యవస్థ అధీనంలో ఉంటాయి గనుక ఈ వ్యవస్థ శరీరానికి వెలుపల లోపల జరిగే మార్పులకు ప్రతిచర్యలను కలిగిస్తుంది. మానవ నాడీ వ్యవస్థలో 3 భాగాలుంటాయి. అవి కేంద్ర నాడీ వ్యవస్థ, పరధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థను అధ్యయనం చేయడాన్ని న్యూరాలజీ అంటారు. నాడీ వ్యవస్థ అనేది మానవ శరీరాన్ని సమన్వయం చేసే సంక్లిష్టమైన వ్యవస్థ. ఇది నాడులతో శరీరమంతటా సందేహాలను పంపడం ద్వారా ఆలోచన, కదలికలు, స్పర్శ, శ్వాస, గుండె కొట్టుకోవడం వంటి ఎన్నో విధులను నిర్వహిస్తుంది. నాడీ వ్యవస్థలోని ప్రధాన భాగాలను తెలుసుకుందాం. నాడీ కణం. నాడీ వ్యవస్థలో అతి ముఖ్యమైన భాగం నాడీ కణం. దీని విధి శరీరం నుండి మెదడుకు, మెదడు నుండి శరీరానికి సందేశాలను పంపడం. నాడీ కణంను తొలిసారిగా గుర్తించింది ఫాసెల్ అండ్ హిస్. నాడీ కణంలో 2 భాగాలుంటాయి. అవి 1 సైటాన్, 2 ఆక్సాన్. సైటాన్లో పెద్ద కేంద్రకం చుట్టూ నిసెల్స్ కణికలు ఉంటాయి. దీని నుండి ఏర్పడే సూక్ష్మ శాఖలను డెండ్రైట్స్ అంటారు. సైటాన్ నుండి కిందికి సాగుతూ ఏర్పడే నిర్మాణమే ఆక్సాన్. దీని నుండి ఏర్పడే సూక్ష్మ శాఖలను టెలిడెండ్రైట్స్ అంటారు. ఆక్సాన్ చుట్టూ మైలిన్ కొవ్వు పొరతో పాటు న్యూరిలెమ్మా అనే పలుచటి పొర ఉంటుంది. వీటి మధ్య ఉండే స్క్వాన్ కణాలు మైలిన్ను తయారు చేస్తాయి. ఆక్సాన్ పై మైలిన్, న్యూరిలెమ్మా లేని ప్రాంతాలను రాన్వియర్ కణాలు అంటారు. నాడులు. నాడీ కణాల సమూహంలో జ్ఞాననాడులు, చాలక నాడులు ఉంటాయి. జ్ఞానేంద్రియాల నుండి సమాచారాన్ని మెదడు లేదా వెన్నుపాముకు తీసుకుని వచ్చే నాడులను జ్ఞాననాడులు అంటారు. వీటికి మరొక పేరు అభివాహి నాడులు. మెదడు లేదా వెన్నుపాము నుండి శరీరంలోని కండరాలకు ప్రచోదనాలను తీసుకుని వెళ్లే నాడులను చాలక నాడులు అంటారు. వీటికి మరొక పేరు అపవాహి నాడులు. నాడీ ప్రచోదనం. న్యూరాన్ల ద్వారా శరీరంలో వేగంగా ప్రయాణించే సమాచార ప్రసారం నాడీ ప్రచోదనం. ఇవి సుమారు సెకనుకు 100 నుంచి 120 మీటర్ల వేగంతో ప్రయాణించగలవు. నాడీ ప్రచోదనం విద్యుత్ సంకేతాలను ప్రసారం చేస్తాయి. ఈ ప్రచోదనంలో ఉపయోగపడే రసాయనాలను న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. నాడీ వ్యవస్థలో 2 ముఖ్యమైనవి. అవి 1 కేంద్ర నాడీ వ్యవస్థ, 2 పరధీయ నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి. పరధీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాముల నుండి వచ్చే నాడులు ఉంటాయి. కేంద్ర నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థలో ఉన్న మెదడు, వెన్నుపాము భాగాలను కప్పుతూ మృద్వి, లౌతికళ, వరాసిక అనే పొరలు ఉంటాయి. మెదడు శరీర సమన్వయానికి కీలకమైన అవయవం. మానవ మెదడు సుమారు 1.2 నుండి 1.4 కిలోగ్రాములు, పురుషులలో 1300 గ్రాములు, స్త్రీలలో 1200 గ్రాములు బరువు ఉంటుంది. మెదడులో 3 భాగాలుంటాయి. మొదటిది ముందు మెదడు. మెదడులో అతిపెద్ద భాగమైన మస్తిష్కం ఇందులోదే. మెదడు మధ్యలో లోతైన గాడి వలన మస్తిష్కంను 2 అర్ధభాగాలుగా విభజిస్తుంది. ఇంకొక అర్ధభాగాన్ని మస్తిష్కార్ధగోళం అంటారు. ఇది బూడిద రంగులో ఉంటుంది. మెదడు ఉపరితలంపై ఉన్న గట్లను గైరీ సల్సైలు మస్తిష్కంలో చూడ్డానికి, వినడానికి, స్పర్శకి, వాసన, రుచి తెలియజేయడానికి కేంద్రాలుంటాయి. వాటిని జ్ఞాన కేంద్రాలంటారు. మధ్య మెదడులో నాడీ కణాలు ఉంటాయి. ఇవి శరీర కండరాలను, కదలికలను నియంత్రిస్తాయి. వెనుక మెదడు. మెదడు క్రింద భాగంలో మెదడు నాళానికి దగ్గరగా వెనుక మెదడు ఉంటుంది. వెనుక మెదడులో 3 ఉపభాగాలుంటాయి. అవి సెరెబెల్లం, మెదడులో 2వ అతిపెద్ద భాగం. శరీర కండర సంకోచ వేగాన్ని నియంత్రిస్తుంది. పాన్స్, మెదడు, వెన్నుపాము మధ్య సమాచార ప్రసారాన్ని నిర్వహిస్తుంది. మెడులా ఓబ్లాంగాటా, శ్వాసను నియంత్రిస్తుంది. వెన్నుపాము. కేంద్రీయ నాడీ వ్యవస్థలో మరో ముఖ్యమైనది వెన్నుపాము. మెదడు నుండి సాగే పొడవైన నిర్మాణమే వెన్నుపాము. ఇది 1 సెంటీమీటర్ చుట్టుకొలతతో అలాగే 45 నుంచి 50 సెంటీమీటర్ల పొడవులో ఉంటుంది. వెన్నుపాము మధ్యలో ఉండే కుల్యని నాడీకుల్య అంటారు. ఇది హెచ్ ఆకారంలో బూడిద రంగులో ఉంటుంది. మస్తిష్క మేరు ద్రవంతో నిండి వెన్నుపాము నుండి 31 జతల వెన్ను నాడులు ఏర్పడతాయి. వెన్నుపాము అసంకల్పిత ప్రతీకార చర్యలు నియంత్రిస్తుంది. పరధీయ నాడీ వ్యవస్థ. మెదడు, వెన్నుపాము నుండి సాగే నాడులన్నింటినీ పరధీయ నాడీ వ్యవస్థ అంటాం. ఈ నాడీ వ్యవస్థలో మొత్తం 43 జతల నాడులు ఉంటాయి. వీటిలో 12 జతల కపాల నాడులు, 31 జతల వెన్ను నాడులు. కపాల నాడులలో వాగస్ అనే 10వ నాడి ముఖ్యమైనది. ఇవి హృదయ స్పందనాన్ని, క్లోమగ్రంథి స్రావాలని నియంత్రిస్తుంది. కపాల నాడులలో జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు ఉంటాయి. ఏ కారణం చేతనైనా
ఒక చాలక నాడీ దెబ్బతింటే ఆ ప్రాంతంలో పక్షవాతం సంభవిస్తుంది. స్వయం చోదిత నాడీ వ్యవస్థ మెదడు, వెన్నుపాముకు సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే నాడీ కేంద్రాల వంటి నిర్మాణమే స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇవి 2 భాగాలు: సహానుభూత నాడీ వ్యవస్థ, 2 పరసహానుభూత నాడీ వ్యవస్థ. ఇవి గుండె లయ, రక్తనాళాలు, మూత్రాశయ సంకోచ సడలికలను నియంత్రిస్తాయి.